హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టమాటో నిల్వ పచ్చడిని చేయబోతున్నామండి. ఎండపెట్టుకునే పని లేదు అండ్ ఎక్కువ టైం కూడా తీసుకోదు. చాలా సింపుల్గా అయిపోయే టమాటా నిల్వ పచ్చడిని మనమైతే చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను కేజీ టమాటాలని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నానండి. మనం నీరున్న టమాటాలు తీసుకుంటే ఏంటంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఎర్రగా ఉన్న టమాటాలు గట్టిగా ఉండాలి, టమాటా మెత్తగున్నవైతే తీసుకోకండి. మంచిగా గట్టిగున్న టమాటాలు చూసైతే మీరు తీసుకోండి. ఇలా ఒక్క 5 నిమిషాల వరకైనా టమాటాలని నీట్గా కడుగుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు వీటిని ఒక జల్లి గిన్నెలోకి తీసుకుందాము. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత మనమైతే నీట్గా ఒక క్లాత్లో వేసి టమాటాలన్నిటినీ ఎటువంటి తడి లేకుండా తుడుచుకోవాలండి. మనమైతే ఈ వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో అయితే చూపించబోతున్నాను. మీరు నేను చెప్పినట్టు కనుక ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఈ టమాటా పచ్చడి అయితే. ఇక్కడ నేనైతే మంచిగా జల్లి గిన్నెలో వేసుకున్న టమాటాలని ఒక్కొక్కటిగా తడి ఏమీ లేకుండా తుడుచుకుంటున్నాను. ఇప్పుడు సీజనే కాబట్టి మార్కెట్లో టమాటో కూడా చాలా తక్కువగా దొరుకుతాయి కదండి. మనము ఈ టైంలోనే టమాటో తెచ్చేసుకొని ఇలా నిల్వ పచ్చడి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టేసుకొని తినేయొచ్చు టమాటా పచ్చడిని. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం తుడిచిపెట్టుకున్న టమాటాలన్నిటినైతే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఎందుకు కట్ చేసుకుంటున్నామంటే నెక్స్ట్ ప్రాసెస్లో మనము టమాటాలని ఊరబెట్టుకుంటున్నామండి. అందుకనేసి నేను ఒక బాక్స్లోకి డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటాలలోకి ఇప్పుడు మనమైతే ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ కొలతగా పెట్టుకుంటున్నానండి. ఏ గ్లాస్తో అయితే మనము ఉప్పు వేసుకుంటున్నామో అదే గ్లాస్తో కారం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి అర గ్లాస్ ఉప్పు తీసుకున్నాను. మనం ఏ పచ్చడైనా సరే ఒక గ్లాస్ కారం తీసుకుంటే అర గ్లాస్ ఉప్పు తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి. అలా పసుపు ఉప్పు వేసుకొని టమాటాలని ఒకసారి కిందకి పైకి మనమైతే ముక్కలని ఎగేసిన తర్వాత ఇక్కడ నేనైతే చింతపండు వచ్చేసి 200 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ చింతపండులో మనము గింజలు అలా తొక్కు ఏమి లేకుండా అన్నీ సెపరేట్ చేసేసుకొని మనము ఇలా విడివిడిగా చింతపండు మొత్తాన్ని అయితే టమాటో ముక్కలలోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న చింతపండుని మనమైతే ఒకసారి చేత్తోటి బాగా టమాటో ముక్కలలోకి కలిసేలాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న కేజీ టమాటాకి 200 గ్రాముల చింతపండు అనేది అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూడండి మంచిగా కలిపేసుకొని ఇక్కడ మనం ఏంటంటే ఒకవేళ మీరు పొద్దున్న ఈ టమాటా ముక్కలని కోసుకొని ఇలా ఊరపెట్టుకున్నారంటే సాయంత్రానికి పచ్చడి రుబ్బుకోవచ్చండి. లేదు మీరు సాయంత్రం టమాటా ముక్కల్ని కోసుకొని ఇలా ఉంచుకున్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మీరైతే టమాటా పచ్చడిని రుబ్బుకోవచ్చండి. మనం ఎంత బాగా ఊరనిస్తే పచ్చడి ముక్కలు అనేవి అంత బాగుంటుంది, టేస్ట్ కూడా అండ్ అంత ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. నేనైతే పొద్దున కోసేసుకున్నాను కదా, నైట్కి ఒక్కసారి చూడండి మంచిగా చింతపండు కూడా బాగా నానిపోయి నీరంతా ఇలా వచ్చింది కదా, మంచిగా ఊరాయి ముక్కలు కూడా. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మనం ఇంకా పచ్చడిని రుబ్బుకోవడమే అండి. ఇక్కడ నేనైతే 3 వెల్లుల్లిపాయలని వీడియోలో చూపిస్తున్నట్లుగా పొట్టు తీసి మంచిగా రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ బ్లెండర్ తీసేసుకొని ఈ మిక్సీ జార్లోకి మనమైతే కలిపి పెట్టుకున్న టమాటా చింతపండు ముక్కలని కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలండి. మీకు ఒక్కటేసారి పడుతుంది గ్రైండర్లో అంటే ఒక్కటేసారి వేసుకోవచ్చు. నేను తీసుకున్న మిక్సీ జార్లో 2 భాగాలుగా నేనైతే రుబ్బుకుంటున్నాను. మనం తీసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలలో సగం ఇప్పుడు వేస్తున్నాను, మళ్ళీ సగం నెక్స్ట్ ట్రిప్ రుబ్బుకుంటాం కదా అప్పుడు వేస్తానండి. అలాగే మెంతుపిండి ఒక 1 స్పూన్, ఆవపిండి ఒక 1 స్పూన్ వేసానండి. ఇక్కడ నేను ఒక బేషన్లోకి మంచిగా రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడిని మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ ట్రిప్లో కూడా మళ్ళీ నేను టమాటా ముక్కలు
వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే మెంతిపిండి ఆవపిండి తీసుకుందాము. ఇక్కడ మీకు ఒకవేళ మెంతిపిండి ఆవపిండి అవైలబుల్గా లేకపోతే మీరేం చేస్తారంటే ఒక 1 స్పూన్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని అదే కడాయిలో ఇంకా మెంతులు బాగా వేగిన తర్వాత ఆవాలని తీసుకొని వేయించండి. ఆవాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే టమాటా ముక్కలన్నిటిని రుబ్బేసుకున్నాను. ఇక్కడ నేను 1 గ్లాస్ కారం తీసుకున్నానండి. అంటే కొలతలలో చెప్పాలంటే మీకు ఈ కారం వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ ఇందాక మనం ఉప్పు అయితే అదే గ్లాస్తో సగం ఉప్పు తీసుకున్నాము. కారం వచ్చేసి 1 ఫుల్ గ్లాస్ తీసుకున్నామండి. మంచిగా ఇప్పుడు కారం వేసి పచ్చడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కారం మనకి ఉప్పు సరిపోకపోయినా తర్వాతకి వేసుకోవచ్చు. ఉప్పు అయినా కారం అయినా ముందే మనము వేసేసుకున్నాం అనుకోండి ఉప్పు ఎక్కువ, మళ్ళీ పచ్చడంతా ఆగమైపోతుంది కదా. ఉప్పు తక్కువ ఉన్నా పర్లేదు, తర్వాతకి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పచ్చడిని మనమైతే ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు. యాడ్ చేయలేదు కాబట్టి సంవత్సరం ఉంటుంది ఖచ్చితంగా. కొద్దిగా అయితే ఇప్పుడు మనం తాలింపు కూడా పెట్టుకుందామండి. మన టమాటా పచ్చడిని ఎంత యమ్మీగా ఉందో కదా చూస్తుంటేనే. పచ్చడి తాలింపుకి ఇక్కడ నేనైతే కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్స్ శనగ నూనెని వేసానండి. మనకి పచ్చడి తాలింపుకి శనగ నూనె అయితేనే చాలా బాగుంటుంది. నూనె మంచిగా వేడైన తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక 5-6 వేసాను. అలాగే ఒక 1 స్పూన్ తాలింపు గింజలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. మనకి వెల్లుల్లిపాయలు తాలింపు గింజలు మంచిగా వేగిన తర్వాత 1-2 ఎండుమిర్చి అలాగే గుప్పెడు కరివేపాకుని వేసాను. కరివేపాకు మంచిగా చిటపటలాడాలండి. టమాటా పచ్చడిలో కరివేపాకు బాగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ తర్వాత నేను కొంచెం ఇంగువ కూడా వేసాను. మనకి ఇంగువ వేయడం వల్ల పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తాలింపుని 2-3 నిమిషాలైనా మనం మంచిగా వేగనిచ్చిన తర్వాత టమాటా పచ్చడి మీకు ఎంత కావాలో అంత మీరైతే తాలింపులో వేసేసుకోవచ్చు. వేసేసుకొని పచ్చడిని బాగా నూనెలో వేగనివ్వాలి. మనం ఎంత మంచిగా నూనెలో వేగనిస్తే పచ్చడి అనేది పాడవకుండా అంత మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు. మనము రుబ్బి పెట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా, అదైతే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు మంచిగా నిల్వ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకోవాలి అని అంటే ఒక 6 నెలలు వరకైనా ఉంటుందండి. ఇలా 5-6 నిమిషాలైతే మనం పచ్చడిని బాగా వేయించుకున్న తర్వాత నూనెలో ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నాను నేను వేరే గ్లాస్ కంటైనర్లోకి. ఇలా మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకున్నామంటే ఈ తాలింపు పెట్టిన పచ్చడి కూడా నెల రోజుల పాటు ఉంటుందండి. సో మీకైతే ఈ టమాటా నిల్వ పచ్చడి నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.